మేల్కొని ఉన్నారు, మేల్కొంటారు కూడా. ఇక ముందు కూడా ఒకవేళ కనుక గోవును కనుక ఏదైనా చేస్తే అందరూ కూడా ఈరోజు మనం ఇక్కడ తార్కాణం ఏంటంటే స్వచ్ఛందంగా మెదక్ మొత్తం నిన్న బంద్ అయిపోయింది. ఎవరు కూడా వాళ్ళను ప్రెషర్ చేయలేదు. అదేవిధంగా ఇవాళ మెదక్ డిస్ట్రిక్ట్ మొత్తం ఇవాళ బంద్ ఉంది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, అంటే హిందువులు కూడా ఆలోచిస్తున్నారు మనకేం అన్యాయం జరుగుతున్నది, మన పట్ల, మన ధర్మం పట్ల, మన న్యాయం పట్ల, మన గోవుల పట్ల, మన దేవాలయాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో మనకు జరుగుతున్నటువంటి దాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. ఈరోజు అందరూ కూడా లేచి నిలబడుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరో ఓట్ల గురించి మీరు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది మీరు క్లోజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక ముందున్నది అని చెప్పేసి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, ప్రభుత్వం ఎప్పుడైనా సరే 80% ఉన్నటువంటి ఈ యొక్క హిందువులకు అన్యాయం చేస్తూ ఉంటే హిందువులు ఎవరు కూడా పడుకొని ఉండరు అనేటువంటిది మనం రాబోయే కాలంలో కూడా చెప్పాల్సినటువంటి అవసరం హిందువులకు ఉంది. తర్వాత వాళ్ళ భుజస్కంధాలపైన కూడా మన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి వారు చెప్పినట్టుగా మనం విధర్మీల యొక్క ఏదైనా సరే మనం వాళ్ళ దగ్గర కొనడం కానీ వాళ్ళకు అమ్మడం కానీ వాళ్లకు ఆర్థికమైనటువంటి సహాయం చేయడం ఉండకుండా హిందువులందరూ జాగ్రత్త పడతారని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ జై శ్రీరామ్. గోవు అనేటువంటిది హిందువులందరూ కూడా ఒక మాతగా, ఒక తల్లిగా దాన్ని చూస్తూ ఉంటాం. 36,000 దేవతలకు నిలయమైనటువంటి ఆ యొక్క గోవును ఈరోజు నిజంగా భారతదేశంలో ఒకసారి కనుక చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, కేరళ, తమిళనాడు తప్ప మిగతా స్టేట్స్ అన్నిట్లలో గోవధ నిషేధం అనేటువంటిది ఉండాలి అనేటువంటి జీవో ఉంది అక్కడ. కానీ దాన్ని ఎవరు పాటిస్తున్నారు అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు నిజంగా చెప్పాలంటే అనేకమైనటువంటి వేలాది గోవులను వధిస్తున్నారు ఈ యొక్క బక్రీద్ రోజు. పర్యావరణం అంటున్నారు, పర్యావరణం ఎక్కడ ఉన్నది? తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు నిజంగా కూడా ఒక్కొక్కసారి నిన్నటి విషయం చెప్తున్నాను. పొద్దునట్టు ఆ యొక్క యశోద హాస్పిటల్ ముందట వాళ్ళు ఒక తల్లి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి అంతమందిని ఆపినరు. ఆ యొక్క గోవులను ఆపితే వాళ్ళని తీసుకెళ్ళి తర్వాత కొంత దూరం తీసుకెళ్ళి వాటిని పంపించేశారు. మళ్ళీ వాళ్ళు అదే విధంగా ఉన్నాయి. ఇవాళ పోలీసులు పట్టుకున్నటువంటి గోవులన్నీ ఎక్కడ పోతున్నాయి ఒకసారి మనం ఆలోచించాలి. అంటే మళ్ళీ వాళ్ళకే పంపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు ఈ యొక్క గోవధ నిషేధాన్ని కరెక్ట్గా పాటిస్తే, ఆ చట్టాలను కరెక్ట్గా పాటిస్తే, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పాపం ఒక దొంగ ఒక ఇంట్లో పడితే వాళ్ళు ప్రాణాల కొద్దీ వాళ్ళు ఆ దొంగను పట్టుకొని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే నువ్వు దొంగను పట్టుకున్నావు కాబట్టి నీ మీదనే కేసు పెడతా అని చెప్పేసి అన్నట్టుగా ఈ యొక్క ఏదైతే గోవులను పట్టుకొని వాళ్ళు ప్రాణాలకు దిగించే కార్యకర్తలందరూ కూడా గోవులను పట్టుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టమంటే కూడా వీళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు. అంటే న్యాయము, చట్టము, ధర్మము ఎక్కడ పోయింది అనేటువంటిది ఒకసారి మనం ఆలోచించాలి. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మిమ్మల్ని హింసించడానికి వాళ్ళు చేస్తున్నారు గోహత్య. అట్లాంటి వాళ్ళ దగ్గర మీరెవరు కూడా పోవద్దు, ఆర్థిక లావాదేవీలు చేయొద్దు. ఇది ఖచ్చితంగా చెప్తున్నామండి. హిందువులు కళ్ళు తెరవాలి. ఎవరైతే మన నుండి లబ్ధి పొందుతున్నారో, ఎవరైతే మన నుండి ఆర్థికంగా బలిష్టమవుతుందో, ఎవరి ఇళ్ళైతే నడుస్తుందో మన ఆర్థికంగా, అట్లాంటి వాళ్ళే మనల్ని మోసం చేసి మన యొక్క ధార్మిక వాటిని కించపరుస్తున్నారు. మన గుళ్ళ మీద, గోపురాల మీద, గోవున్మాత మీద వాళ్ళు ఉన్మాదం పర్యటిస్తున్నారు. కాబట్టి హిందూ సమాజం అంతా కూడా మేల్కొనాలి. రేపటి నుండి ఏ హిందువు కూడా విధర్మీయుల దగ్గరికి పోవద్దు, విధర్ముల దగ్గర కొనడం కానీ వాళ్ళతో లావాదేవీలు కానీ చేయొద్దు. అప్పుడే నువ్వు నిజమైన హిందువు, అప్పుడే నీ ధర్మాన్ని కాపాడుకోగలుగుతావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ లావాదేవీలు వాళ్ళతో చేయవో వాళ్ళు ఇంకా బలిష్ఠులవుతారు. మళ్ళీ ఇంకా మనం భస్మాసురుడు నిన్నాం కదా, ఆ విధంగా వాళ్ళు మననే తిట్టడం, మననే కొట్టడం, మన మీదకి మన డబ్బులు తీసుకొని మననే హింసిస్తారు. కాబట్టి ఇప్పటికైనా హిందువులు మేల్కొని వాళ్ళ మీద ఆర్థికంగా వాళ్ళని మనం బహిష్కరించాలి. ఎవరైతే మన అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.